నాలెడ్జ్ సెట్స్ నుంచి, 2 డిఫరెంట్ నాలెడ్జ్ సెట్స్ నుంచి కానీ 2 ఈక్వల్ నాలెడ్జ్ సెట్స్ నుంచి కానీ మనం తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా మనకి ఇంటర్మీడియట్గా మనం మ్యాథమెటిక్స్ అన్నది నాలెడ్జ్ షేరబిలిటీ, నాలెడ్జ్ కంపాటబిలిటీ కానీ మీకు నాలెడ్జ్ ఒక దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఇంకో దాంట్లో ఉన్న నాలెడ్జ్ రెండింటి నాలెడ్జ్ గురించి తెలియడం. సింపుల్ ఎగ్జాంపుల్ లెంత్ క్యాలిక్యులేషన్, యువర్ హైట్ క్యాలిక్యులేషన్, యువర్ వెయిట్ క్యాలిక్యులేషన్, ఇద్దరిని కంపారిజన్ చేయాలి. మీకన్నా ఒక పెద్దోళ్ళు మీకన్నా ఒక చిన్నోళ్ళని కంపారిజన్ ఎలా తెలుసుకోగలుగుతున్నాం? యూనిట్స్ మెజర్మెంట్స్ అంటాం. ఆ యూనిట్ మెజర్మెంట్ ఏంటి? ఏంటి మ్యాథమెటిక్స్ సింపుల్లీ కౌంటబిలిటీస్. దేర్ ఇస్ 1 0 2 రైట్? అవునా కదా? దేర్ ఇస్ ఏ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అదే అవునా కదా? నెగిటివ్ నెంబర్స్ ఒక సైడ్ ఉంటాయి, 0 దేర్ విల్ బి ఏ పాజిటివ్ కౌంట్. ఇన్ జనరల్ మనకి న్యాచురల్ నెంబర్స్ వచ్చేటప్పటికి 0 నుంచి మనం కౌంటబిలిటీ చేసుకోవాలి. నెగిటివ్ నెంబర్స్ ఏమి కూడా మనకి దేర్ విల్ బి ఆఫ్ ఎనీథింగ్ వాట్ టు బి సమ్వాట్ రిటర్నబుల్ థింగ్స్ అన్నిటిని కూడా నెగిటివ్ నెంబర్స్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనీ యాడబుల్ థింగ్స్ ఏమంటే కనుక పాజిటివ్ నెంబర్ తో కన్వర్ట్. దాని మొత్తాన్ని హోల్ నెంబర్స్ అంటాం. మ్యాథమెటిక్స్ సింపుల్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఐ యామ్ రికాలింగ్ ఆల్ ద థింగ్స్ సింపుల్. ఎనీ కూడా ఆ మ్యాథమెటిక్స్ అన్న చిన్నప్పుడు మీకు ఎలాగైతే కనుక ఏమి ఎందుకు నేర్చుకున్నారంటే దేర్ విల్ బి ఆఫ్ నాలెడ్జ్ ని కంపేర్ చేసుకునేటప్పుడు దేర్ బేసిక్ సెన్స్ మీకు కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి. ఏ అనేది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. మీరు అలా ఫీల్ అవ్వకూడదు ఆ విషయం. దేర్ ఇస్ ఏ టూ డిఫరెంట్ నాలెడ్జ్ సెట్స్ ని తీసేస్తాం. ఫస్ట్ మీకు దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్స్ అన్న మీకు ఒక చాప్టర్లో సబ్ చాప్టర్ మీకు అదవుతుందండి. వచ్చిన సబ్ చాప్టర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏ ఛాలెంజింగ్ ఇష్యూస్, మనకి ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఎలా అసలు మనకి ఛాలెంజింగ్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అసలు దానికి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, దట్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్స్ అనేవారు. ఆ హెడ్డింగ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ మీరు ఏ ఛాలెంజింగ్ ఇష్యూ ఏ ఉన్నాయి అన్నది మీరు ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. వాటి గురించి నేర్చుకుంటారు. సబ్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ ఏ ప్రాబ్లమ్స్ అనే హెడ్డింగ్ లో మీరు ఏది కూడా నేర్చుకుంటారు. అదవుతుంది. అలాంటి దాంట్లో 2 డిఫరెంట్ ఆఫ్ నాలెడ్జ్ సెట్స్ మనం కంపారిజన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం కంపల్సరీగా ఈ మ్యాథమెటికల్ మోడల్స్ అన్నింటినీ కూడా మనం యూస్ఫుల్గా ఉంటాం. అదే ఏ అంటే ఏంటండి, నువ్వు లైక్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంటూ నీకంటూ ఉంటుందో అలాంటి ఇంటెలిజెన్స్ సిస్టమే ఆర్టిఫిషియల్ దాన్ని క్రియేట్ చేయాలి. ఇంకో సిస్టమ్ నువ్వు డిజైన్ చేస్తావు అంటే నీ విక్లిక నువ్వు ఆలోచించగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అలాగే ఇంకో సిస్టమ్ని అలాగే నీ చేతితో తయారు చేయగలిగిన ఇంకో సిస్టమ్ని ఏంటి కూడా నువ్వు ఇంకోటి తయారు చేస్తున్నావు. నువ్వు తయారు చేయాలి మరి ఏ రైట్, అదే ఏ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ రైట్, ఆటోమేటిక్గా ఏంటి ఇంకో ఏ సిస్టమ్ మీరు తయారు చేయాలి. మీరు అలా ఏ సిస్టమ్ నేను తయారు చేయగలుగుతున్నాను ఒక థాట్ ప్రాసెస్ మీ మైండ్ మళ్ళీ అదో మీకు ఇంకా తయారు చేయగలుగుతాను, నేను తయారు చేస్తున్నాను. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వాంట్ టు బి లెర్న్, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వాంట్ టు బి గెయిన్ అన్న థీమ్లో మీరు నేర్చుకోగలగాలి. అదవుతుందమ్మా ప్రతి ఒక్కరు కూడా రైట్. ఏ